నమస్తే వెల్కమ్ టు బిజ్బస్ స్టాక్ మార్కెట్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ రోజు క్లియర్ చేయడానికి మనతో పాటు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. సో ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇవాళ కూడా కొంచెం మైల్డ్ నెగిటివ్స్గా ఉంటున్నాయండి. ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చి 30 పాయింట్స్ మైనస్ ఉంది. సో మార్కెట్స్ బాగా లాస్ట్ వీక్ ఈ హెచ్ఎంపీ వైరస్ వల్ల మొన్న బాగా ఫాల్ అయింది. నిన్న కొంచెం సపోర్ట్ వచ్చింది, కానీ ఇవాళ మళ్ళీ కూడా అక్కడ సపోర్ట్స్ సెల్లింగ్ సైడే ఉంది ప్రజెంట్. సో అయితే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా కొంచెం 23,700 ఆ రేంజ్లో కనుక సపోర్ట్ తీసుకుంటే కొంచెం రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. సో హయ్యర్ సైడ్ పెద్దగా పాజిటివ్స్ ఏం కనపడట్లేదు, డౌన్ సైడ్ కూడా ఇవాళ మేజర్గా అలా ఉంది. సో యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయన్నమాట. దానివల్ల ఇక రేంజ్ టు డౌన్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఈ హెచ్ఎంపీవి వైరస్ మార్కెట్స్ మీద చాలా ఎఫెక్ట్ పడింది అని చెప్తూ ఉన్నారు కదా, ఎంత ఎఫెక్ట్ పడింది? అంటే ఇది యాక్చువల్గా జనవరిలో బడ్జెట్ ర్యాలీ అదంతా పాజిటివ్గా వచ్చే అవకాశం కూడా లేకుండా అయిపోయిందండి. నిన్న సోమవారం నాడు విపరీతమైన మార్కెట్ ఫాల్ అయింది. నిఫ్టీ వచ్చి దాదాపు 2% కరెక్షన్ అయింది, 23,700. మొన్నటిదాకా 24,200 ఆ రేంజ్లో ఉండి పాజిటివ్గా ఉండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 52,000 దగ్గర అలా ఉండేది, అది ఇప్పుడు 50,000కి వచ్చేసింది. సెన్సెక్స్ 78,000కి వచ్చేసింది. దాదాపు బాగా ఎఫెక్ట్ అయింది. ఆల్ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ ఈ అక్టోబర్ లోస్ దగ్గరికి వస్తున్నాయి. సో ఇక్కడ ఏదన్నా కొంచెం అంటే ఫస్ట్ ఆ ఇంపాక్ట్ అవటం వల్ల బాగా ఎక్కువ రియాక్ట్ అయింది. ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు ఇంత పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, ఇది పిల్లలకి మాత్రమే వస్తుంది, ఎల్డర్లీ పీపుల్కి మొత్తం అందరికీ రాదు, ఇది నార్మల్ వైరస్ అని చెప్తున్నారు. కాబట్టి కొంచెం స్టెబిలిటీ కనపడుతుంది. ఇక సో రాబోయే రోజుల్లో ఏంటంటే ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్స్ కొంచెం పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఓకే, ఇప్పుడు ఈ వైరస్ వల్ల పడిపోయిన మార్కెట్స్ వల్ల ఇప్పుడు షేర్స్ కనుక తీసుకుంటే లాభపడతారు అని చెప్తూ ఉన్నారు. మీరు అన్నట్లుగా నిజంగానే ఇప్పుడు తీసుకోవచ్చా? ఇది ఎప్పుడు కూడా షేర్ మార్కెట్లో ఇది ఒక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు బాధపడేవాడు బాధపడుతుంటాడు, తక్కువ రేట్ వచ్చిన వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు హై రేట్లో కొన్న వాళ్ళేమో చాలా లాస్ అయిపోయాం, నష్టపోయాం అనుకుంటారు. అదే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే రేట్లు తక్కువ ఉంటాయి. సో ఈ షేర్ మార్కెట్లో ఇది ఒక అడ్వాంటేజ్ అనండి, ఇంకోటి అనండి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా ఎంట్రీ వాళ్ళకి చాలా తక్కువ రేట్లో వస్తుంటాయి, ఆల్రెడీ హై రేట్లో కొన్న వాళ్ళేమో లాస్ అవుతుంటారు. సో ఎనీ టైం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అనేది ఎప్పుడు రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎంట్రీ వాళ్ళకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళందరూ ఇక్కడ ఏంటంటే ప్యానిక్ అయిపోకుండా ఇది రైట్ ఎంట్రీ అని అనుకోవాలి, అనుకొని ఎంటర్ అవ్వటం వల్ల ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల మంచి అడ్వాంటేజ్ ఉంది. ఓకే, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. పవన్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో అండి. పవన్ గారు నమస్తే, మాట్లాడండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. 4,500 చేంజ్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. చెప్పండి సార్. హీరో మోటార్స్ హోల్డ్ చేస్తున్నానండి 4,500 రేంజెస్ లో. అది హోల్డ్ చేయడం బెస్ట్ లేకపోతే సెల్ చేయడం బెటర్ అంటారండి? ఎన్ని షేర్లు ఉన్నాయి సార్ మీకు? 100+ ఉన్నాయండి. 100+ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే హోల్డ్ చేయండి, హీరో మోటార్ పుట్ ఆప్షన్ బై చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ టైంలో ఇక మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. దానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ బై చేయటం. ఇప్పుడు 4,150 ఉంది కదా సార్, ఆ పుట్ ఆప్షన్ బై చేసి హ్యాపీగా ఉండండి. అప్ సైడ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, డౌన్ సైడ్ లాస్ లిమిటెడ్ అయిపోద్ది. ఎందుకంటే ఇది 5,000 6,000 నుంచి ఇప్పుడు ఫాలో అయ్యింది 4,200 అంటే చాలా మంచి ఎంట్రీ అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే ఛాన్సెస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం వల్ల, ఇది లాట్ సైజ్ 150 కాబట్టి మీకు 100 షేర్స్ ఉన్నాయి, దాదాపు 4 lakhs ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి మీరు పుట్ ఆప్షన్ ఒక 15,000 రిస్క్ పెట్టుకోవటం వల్ల మీరు కంప్లీట్గా డౌన్ సైడ్ రిస్క్ మొత్తం నెగ్లిజిబుల్ అయిపోద్ది. ఇప్పుడు రేపు అది 500 పాయింట్లు పడినా కానీ స్టాక్స్ మీద ఎంతైతే డౌన్ అవుతుందో ఆప్షన్ మీద, మీకు పుట్ ఆప్షన్ మీద దానికి రివర్స్లో మనీ వస్తుంది. కాబట్టి మీరు హెడ్జింగ్లో ఉంటారు. కాబట్టి మీరు ప్రొటెక్టివ్ పుట్ అంటాం, దీన్ని ఈ స్ట్రాటజీని ప్రొటెక్టివ్ పుట్ అంటాం.
హ్యాపీగా ఇప్పుడు ఇమీడియట్గా ఇవాళ 4200 కానీ 4150 కానీ పుట్ ఆప్షన్ బై చేసుకోండి, కంప్లీట్ సేఫ్టీగా వచ్చేస్తారు మీరు. ఓకే ఇది చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అవునండి, ఇప్పుడు వరకు జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటుంటే మార్కెట్కి ఎప్పుడు కూడా మనందరం కూడా వన్ సైడే ఉంటున్నాం, అంటే బై చేసుకొని సెల్ చేసుకుంటున్నాం. అప్పుడు ఇలా చేసే వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే మార్కెట్స్ ఫాలో అవుతుంటే విపరీతమైన లాస్లు వస్తున్నాయి. నేను మొన్న రీసెంట్గా కూడా జస్ట్ 2 days నిన్న పేపర్లో చూసాం, ఏంటి ఈ స్టాక్ మార్కెట్లో అప్పులకు తీసుకొచ్చి వాళ్ళు అప్పులు కట్టలేక లాస్లు వచ్చి మొత్తం ఫ్యామిలీస్ సూసైడ్ చేస్తున్నారు. దీన్ని ఒక అనలిస్ట్గా, ఒక టెక్నికల్ అనలిస్ట్, ఫండమెంటల్ ఇన్వెస్టర్గా నేను ఆలోచించింది ఏంటంటే మనం అందరం కూడా ఒక సైడే మాట్లాడుతున్నాము, ఇప్పటి నుంచి రెండో సైడ్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి, దాని గురించి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్ చేయటం, లాంగ్ టర్మ్ వెయిట్ చేయటం, తర్వాత ప్రాఫిట్ వస్తే బుక్ చేయటం. బట్ రివర్స్ సైడ్ కూడా మార్కెట్లో ఉంది. ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవటం. లాస్ట్ 44 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ చూస్తే 44 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు 10% పైగా కరెక్షన్ వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ 10% కరెక్షన్ కామన్ అవుతుంది. ఈ కామన్ అవటం వల్ల కామన్ పర్సన్ దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు చెప్పాల్సిందే సెల్లింగ్ సైడ్ కూడా మనం చూసుకోవాలి. అది ఇప్పుడు బయ్యింగ్ సైడ్ ఎలా అయితే డబ్బులు వస్తాయో షార్ట్ సెల్ కూడా ఉంది. పైకి వెళ్ళినప్పుడు సెల్ చేసుకొని కిందకు వచ్చినప్పుడు బై చేసుకోవాలి. దాని గురించి కూడా చాలా ఎక్కువ మనం మాట్లాడుకోవాలి. ఓన్లీ ఇన్వెస్ట్ చేయండి ప్రాఫిట్ వస్తుంది అనేది వన్ సైడే 50% ఏముంది, డౌన్ సైడ్ కూడా ఉంది. మార్కెట్ డౌన్ అవుతుంది, డౌన్ అవుతున్నప్పుడు కూడా బెనిఫిట్ తీసుకోవాలి. అది కూడా మనం ఇంకా మాట్లాడాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఏమవుతుంది, ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా 30-40% లాసెస్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చేది మనం లాస్ అవటానికి కాదు, మన ఎయిమ్ ఏంటి, ప్రాఫిట్ అవ్వాలి. మన ఎయిమ్ ఏంటి, మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు దీనిలో సెకండ్ సైడ్ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ అంత ఇంపార్టెంట్, సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ మన నుంచి నేను లాస్ట్ టైం కూడా చూసాము, ఇలా మార్కెట్ని బ్యాలెన్స్ చేయలేక చనిపోతున్నారు. వీళ్ళందరి కోసం అయినా అసలు రెండో యాంగిల్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ అవుతాం. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, శ్రీరామ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సార్. హలో శ్రీరామ్ గారు, వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది. ఒక్క నిమిషం గ్యాప్ ఏంటి, చెప్పండి సార్, కొంచెం సరి చేసుకోండి. ఓకే, మళ్ళీ చేయండి సార్, కట్ అయినట్టుంది, మళ్ళీ చేయండి. కాల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వినిపిస్తుందా అండి, మాట్లాడండి. ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్కి సార్ టాటా మోటార్స్ పాజిటివ్ ఉందండి, ఇండస్ ఇండ్ బ్యాంక్ పాజిటివ్ ఉంది. సో వీక్లీ టెక్నికల్గా బాగున్నాయి రెండు కూడా. సో వీటిలో ట్రై చేయొచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్కి. అలాగే చిన్న కంపెనీలు చెప్పమంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యి ఎక్కడో ప్రాబ్లం వచ్చి లేని అప్పుల్ని తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేసి చాలా మంది నష్టపోయారు. స్టాక్ మార్కెట్స్ అంటేనే ఒక భయం చాలా మందిలో క్రియేట్ అయ్యి ఉంది. ఇలా ఎందుకు అవుతుంది, అసలు నష్టాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ ఒకటే అవుతుంది మేడం, ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎడ్యుకేషన్ అనేది లేకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల ఎక్కువ దెబ్బతింటున్నాం. అంటే మనందరం ఏంటంటే ఒక పాయింట్లో కరెక్ట్గా అది ఇదేంటి అనేది తెలుసుకోకుండా ఎవరు చెప్పిన దాని ప్రకారం మనం వచ్చేసేసి చేస్తున్నాం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది అందరం ఏంటంటే స్టాక్ మార్కెట్ మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్దది, మనందరికన్నా చాలా 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 డైమెన్షన్లో పెద్దగా ఉంటుంది. కాబట్టి దానిలో డబ్బులు తీసుకోవాలి అంటే మనం కూడా అంత ఈజీ కాదు. అది ఫస్ట్ అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్లో మనీ తెచ్చుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ, పోగొట్టుకోవటం చాలా ఈజీ. అసలు ఇక్కడ పోయినంత ఇదిగా మీకు ఎక్కడ పోదు. ఫిజికల్గా మీకు ఎక్కడ కూడా లక్షల అసలు లాస్ ఎక్కడ అవుతాయండి?
ఎందుకు అవుతాయి? ఎక్కడ అవ్వవు. ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే విపరీతమైన లాస్ మినిట్స్లో అయిపోతుంటాయి. సో కాబట్టి అది అర్థం చేసుకుని లాస్ అవ్వకూడదు అనుకుంటే ఏంటంటే దాని మీద అవగాహన కావాలి ఫస్ట్. సో మీరు ముందు ఎవరైతే లాసెస్ అవుతున్నామో అన్న వాళ్ళందరూ ముందు అసలు ట్రేడింగ్ ఆపేసేయండి. ఆపేసి అసలు ఫస్ట్ అసలు దీని మీద ఎందుకు అవుతున్నాం, డైరెక్షన్ ఏంటి, ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాం, లాస్ట్ 1 month మీరు ట్రేడ్స్ చూసుకోండి, మీకు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే ఒకటే ఉంది, రిపీటెడ్గా ఒకటే జరుగుతుంది. అక్కడ మిస్టేక్స్ రెండే ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే లాసెస్నేమో లిమిటెడ్గా, లాసెస్ ఏమో అన్లిమిటెడ్ చేసుకుంటాం. అంటే 100 రూపాయల్లో పోవాల్సిన చోట అది 10,000 రూపాయల దాకా అన్లిమిటెడ్ లాసెస్ అవుతున్నాయి. ఆ లాస్ని కట్ చేయలేకపోవటం ఒకటి మేజర్ ప్రాబ్లం. అలాగే ప్రాఫిట్స్ని హోల్డ్ చేయలేకపోవటం మేజర్ ప్రాబ్లం. ప్రాఫిట్ ఏమో 1000 రూపాయలు 2000 కల్లా అమ్మేస్తున్నాం, లాస్లు ఏమో 10,000 20,000 అలాగే ఉంచుకుంటున్నాం. ఈ బిజినెస్ క్యాల్కులేషన్ ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతుందో మనం లాస్లో ఉంటున్నాం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ పాయింట్ ఇంపార్టెంట్ కాదు. మార్కెట్ పాజిటివ్గా ఉంది లేకపోతే మార్కెట్లో మనీ వచ్చిందంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే అంతా ఇన్వెస్ట్మెంట్లో కూడా పెట్టుకోకూడదు, కొంత అమౌంట్ ట్రేడింగ్లో కూడా పెట్టుకోవాలి. అలాగే ఆప్షన్స్లో పుట్ ఆప్షన్స్ మనకి హెడ్జింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంది, దాదాపు 1800 నుంచి 1700కి వచ్చింది, ఇంకా వీక్నెస్ కనపడుతుంది. సో ఇప్పుడు ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ 1700 పుట్ ఆప్షన్ కొనుక్కుంటే మీకు ఏమవుతుంది? డౌన్ సైడ్ ఫాల్ తగ్గిపోతుంది. ఆ యొక్క డౌన్ సైడ్ ఎప్పుడైతే మార్కెట్లు డౌన్ అవుతుంటాయో మనకి అగెనిస్ట్గా ఉన్నప్పుడు మనం హెడ్జింగ్ ఆల్టర్నేటివ్ మనం కాంపెన్సేట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ పుట్ ఆప్షన్స్ మనం ఎక్కువగా బై చేసుకోవటం, అలాగే మన యొక్క క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. ఇది చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. కాబట్టి మేము ఇంకా ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్ట్ చేసుకోండి అని ఎట్టయితే చెప్తున్నామో దాంతోపాటు ఇన్వెస్టెడ్ అమౌంట్ సేవ్ చేసుకోండి, ఆ ఇన్వెస్టెడ్ అమౌంట్ కాపాడుకోండి అని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది అని బాగా అనిపించింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఇది పుట్ ఆప్షన్ని మన యొక్క క్యాపిటల్ ప్రొటెక్షన్కి వాడుకోవాలి. ఈ టూల్ కంపల్సరీ వాడుకోవాలి. పోతే ఎంత పోతుంది? ఒక 10,000-20,000 ఇన్సూరెన్స్ లాగా అది మనకి, బట్ ఇట్ విల్ సేవ్ 4-5 lakhs అమౌంట్ని మనం సేవ్ చేస్తుంది. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అన్న వాళ్ళందరూ కూడా మీరు కంపల్సరీ ఏం చేయాలంటే ఈ పుట్ ఆప్షన్, ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. ఇన్వెస్ట్ చేయటం కంపల్సరీ, దానికి కాంపెన్సేషన్గా పుట్ ఆప్షన్ మనం పెట్టుకోవడం ద్వారా మనం కంప్లీట్ సేవ్ అవుతాం. ఇంకా ఈ సూసైడ్లు ఆత్మహత్యలు ఏమి ఉండవు, ఎంత ఫాల్ అయినా ఏం కాదు. ఓకే ఓకే. ఈ ఒక్క పాయింట్ తెలియక మనం చాలా చాలా నష్టపోతున్నాం. ఇది కూడా చెప్పేవాళ్ళు లేక కొంచెం ఇబ్బంది పడుతున్నాము. మీరు ఇన్వెస్ట్మెంట్ అన్న ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నా దగ్గర 5 lakhs ఉన్నాయి, 10 lakhs ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తాను అన్న వాళ్ళందరూ కూడా ఈ పుట్ ఆప్షన్స్ని బై చేసుకోవటం అనేది ఒక నార్మల్గా అదొక అలవాటుగా మార్చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏ నిమిషం ఏం జరుగుతుందో మార్కెట్స్ తెలియట్లేదు, ఎంత ఫాలో అవుతున్నాయో కింద తెలియట్లేదు. కాబట్టి డౌన్ సైడ్ ఫాల్ని మనం కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దీని గురించి మీకు ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ నేను ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను. ఓకే, వెరీ నైస్. ఓకే సార్, కంటిన్యూ చేద్దాము. ఇంకొక కాలర్ ఉన్నారు, శంకర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నేను టాటా పవర్ కొన్నా. ఓకే. సో ఓన్లీ 440లో కొన్నా, మళ్ళీ 400లో కొన్నా. ఇప్పుడు 380 అరౌండ్ ఉన్నది. ఇంకా డౌన్ పోతుందా సార్? డౌన్కి వెళ్తుంది సార్. వీక్లీ చార్ట్ వీక్నెస్ వస్తుంది. ప్రీవియస్గా ఈ సపోర్ట్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఇది 400 అబవ్ ఉంటేనే పాజిటివ్ ఉంది. ప్రజెంట్ డౌన్ ట్రెండ్లో ఉంది. కాబట్టి ఇంక యాడ్ చేయొద్దు, మీరు వెయిట్ చేయండి. మంత్లీ చార్ట్ కూడా 360 ఆ రేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 360-350 ఆ రేంజ్కి మళ్ళీ అక్కడ హాల్ట్ అవ్వచ్చు. సో వీక్నెస్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇందాక చెప్పినట్టు వీలైతే ఆప్షన్స్ ఉంటే పుట్ ఆప్షన్ కొనుక్కోండి, లేకపోతే ఇంకా ఎడిషనల్గా కొనుక్కోకుండా వెయిట్ చేయండి. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు కదా సార్, అంటే కొన్ని ఆప్షన్స్లోనే పోతున్నాయి, కొన్ని పాయింట్స్లోనే పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు పుట్ ఆప్షన్ అని చెప్పారు. ఆప్షన్ ట్రేడింగ్స్లో కూడా చాలా మంది నష్టపోతున్నారు. సో దాన్ని లాభపడడం ఎట్లా? అందులో అసలు పుట్ ఆప్షన్ డీటెయిల్గా చెప్పండి.
ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ రెండు రకాలు సార్. ఆప్షన్స్లో సంపాదిద్దాం అనుకోవటం ఒక పాయింట్, ఆప్షన్స్ని హెడ్జ్ చేసుకొని క్యాపిటల్ని కాపాడుకుందాం అనేది రెండో పాయింట్. అసలు ఆప్షన్స్ డిరైవ్ అయ్యిందే ఈ యొక్క ఇన్వెస్టెడ్ అండర్లైయింగ్ అసెట్ని సేవ్ చేయడానికి. అది వదిలేసి ఏమవుతుందంటే డైరెక్ట్గా నేకెడ్ ఆప్షన్స్ని బై చేద్దాము, లేకపోతే నేకెడ్ ఆప్షన్స్ మీద ట్రేడ్ చేద్దామని చాలామంది తక్కువ అమౌంట్ ఉండి వాళ్ళు చేస్తున్నారు. అందులో సక్సెస్ రేటు కావాలంటే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆప్షన్స్, నేకెడ్ ఆప్షన్స్ మనకి ఎంటర్ అవ్వండి, బై చేయండి. లేదా ఎక్కువగా పుట్ ఆప్షన్ సైడ్, కాల్ ఆప్షన్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ లాస్లు ఉంటాయి. పుట్ ఆప్షన్ ఇంపార్టెంట్. ఆప్షన్స్లో మేజర్గా ఏంటంటే ఫాస్ట్గా వచ్చేయాలి, అది తక్కువ టైంలో ఫాస్ట్గా మన సైడ్ వచ్చేయాలి. సో ఇప్పుడు ట్రెండ్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ చేసే వాళ్ళకి తెలివితేటలు కానీ, వాళ్ళ యొక్క టైమింగ్ కానీ, వాళ్ళ ఎంట్రీ ఎగ్జిట్ కానీ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈక్విటీ అంటే కొంత లివరేజ్ ఉంటుంది. మనం ఇప్పుడు కొనకపోయినా, ఇప్పుడు సార్ ఇందాక టాటా పవర్ చెప్పారు, అది డౌన్లో ఉంది, వెయిట్ చేస్తే ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఎప్పటికప్పుడు పైకి వస్తుంది. అదే మైండ్ సెట్ ఇక్కడ ఆప్షన్స్ వేసే వాళ్ళకి ఉండకూడదు. వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ప్రాఫిటా లాసా, రిస్క్ రివార్డ్ ఎంత అనేది చూసుకోవాలి, అలా చేసుకోవాలి. బట్ ఆప్షన్స్లో సక్సెస్ అనేది ఓన్లీ ఆప్షన్స్ చేసి సక్సెస్ అవుదాం అంటే అవ్వదు. ఇది ఇంకా మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఓన్లీ ఆప్షన్స్ చేస్తే మీ జీవితానికి, మన జీవితాలు ఎవరికి ఆప్షన్స్ ఉండవు. కాబట్టి ఆప్షన్స్ని ఏం చేయాలంటే మెయిన్ డిఫెంట్ హెడ్జింగ్ పర్పస్కి వాడుకోండి. ప్రాఫిట్స్ ఏమైనా వచ్చాయి, ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మీద ప్రాఫిట్స్ వచ్చాయి, దాన్ని రీఇన్వెస్ట్ చేసి కొంత మనం ట్రేడ్ చేయండి. కానీ కేవలం ఆప్షన్స్ మీద మనం మొత్తం లైఫ్ అంతా గడిపేద్దాం అంటే మాత్రం మనకి ఆప్షన్స్ మనీ ఇవ్వదు. అసలు అది మనీ ఇచ్చే ప్రోడక్ట్ కాదు, ఇట్ ఈస్ ఏ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. అంటే మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తుంది తప్ప క్యాపిటల్ని మనకి ఇవ్వడు. కాబట్టి ఇది ఆ రెండింటికి ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి మనం. ఓకే సార్, కాలర్ ఉన్నారు రమేష్ శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈజ్ మ్యాట్రిక్స్ అండ్ ఉజ్జీవన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్టార్ హెల్త్ లో పెట్టచ్చా, ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? ఓకే, ఎన్ని షేర్లు కొన్నారు సార్? ఒక 2000 షేర్స్ సార్. ఏ రేటు? ఈజ్ మ్యాట్రిక్ లో 25 లెక్క తీసుకున్నాను. కాల్ చేయొచ్చా లేకపోతే ఏమైనా చేయొచ్చా అదొకటి. తర్వాత ఉజ్జీవన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్టార్ హెల్త్, వాటి గురించి చెప్పండి సార్. ఉజ్జీవన్ వచ్చి ఇవి కూడా అంతే సార్. ప్రజెంట్ ఒక నిమిషం, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ ఇవన్నీ కొంచెం ఫాలో అవుతున్నాయి. కాకపోతే ప్రజెంట్ ట్రెండ్ అయితే నెగిటివ్గా ఉంది, బట్ హోల్డ్ చేసుకోండి. అంతే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్స్ మొన్న లాస్ట్ 1 వీక్ నుంచి ఫాలో అయినాయి కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. సో మీరేంటంటే ఫ్రెష్గా యాడ్ చేయొద్దు కానీ హోల్డ్ చేసుకోండి. సో మార్కెట్స్ రికవర్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే హోల్డ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో. ఓకే, కాల్ కట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి కంపెనీ షేర్స్ చూద్దాం సార్. ఇండియా మార్ట్ ఎలా ఉంటుంది ఇది? ఇండియా మార్ట్ వచ్చి ప్రజెంట్ దీన్ని రేట్ వచ్చి 2300 దగ్గర ఉంది మేడం. సో ఇది కూడా ప్రజెంట్ ఏంటంటే రేంజ్లో ఉంది. సో ప్రజెంట్ రేంజ్లో ఉంది ట్రెండ్ అంతా కూడా. సో ఇంకా 2200 ఆ టైంలో, ఇది అంతకుముందు 3200 నుంచి ఇప్పుడు ఫాలో అయింది. సో ఇక్కడ కొంచెం సపోర్ట్స్ ఉన్నాయి, కొంచెం స్మాల్ క్వాంటిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రెండ్ ఇక్కడ కొంచెం పాజిటివ్గానే ఉంది, స్మాల్ క్వాంటిటీస్ ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఐపీసీఏ ల్యాబొరేటరీస్. ఇప్కా ల్యాబొరేటరీస్. ఓకే, ఇప్కా ల్యాబొరేటరీస్ అయితే ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉందండి. ప్రజెంట్ దీని రేట్ వచ్చి 1736 ఉంది. సో ఇది వీక్లీ చార్ట్లో చాలా పాజిటివ్ చూపిస్తుంది, ట్రెండ్ పాజిటివ్ ఉంది. అయితే ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామన్నా, ట్రేడ్ చేద్దామన్నా స్మాల్ క్వాంటిటీస్ చేసుకొని రిస్క్ని తగ్గించుకోవటం ఇంపార్టెంట్. సో పాజిటివ్గానే ఉంది ఇది. ఓకే సార్, కాలర్ ఉన్నారు రఘునాథ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి.
మాట్లాడండి ఏ కంపెనీ అకౌంట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఈజీగా ఉంటుంది మేడం ట్రేడింగ్ చేయడానికి? మీకు ఏ కంపెనీ అకౌంట్ అంటారా? దీనికి 2-3 పాయింట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకరింగ్ కంపెనీస్ ఉంటాయి, జెరోదా అని, ఇవన్నీ డిస్కౌంట్ బ్రోకింగ్. ప్రీమియం బ్రోకింగ్ కొన్ని ఉంటాయి, సో మోతిలాల్ ఒస్వాల్ ఇవన్నీ ప్రీమియము. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ట్రేడింగ్ ఇవాళ రేపు అంతా కూడా ప్లాట్ఫామ్ ఒకటే అయిపోయింది. ఎక్కడ కొన్నా కానీ ఎందుకు ఆ ఎడ్యుకేషన్ పాయింట్లో మీకు గనక నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఇచ్చే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు మంచి కాల్స్ కానీ అడ్వైజరీ సపోర్టు, తర్వాత ఎప్పుడన్నా మీరు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చినా బై సెల్ చేసేటట్టు ఉండే సపోర్ట్ ఉన్న వాటిల్లో ఓపెన్ చేసుకోండి సార్. సో చాలా ఉన్నాయి వీటిల్లో. ఇది కావాలి మనకు. ప్రయారిటీ ఏంటంటే సాఫ్ట్వేర్ బాగుండాలి, కొంచెం ఫోన్ చేస్తే మంచి మనకి టెక్నికల్గా ఫండమెంటల్గా సపోర్ట్ ఇచ్చే కంపెనీస్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఐఆర్డిఏ. ఐఆర్డిఏ వచ్చి ఇది ప్రజెంట్ వచ్చి 218 అలా ఉందండి. ఇది కూడా చాలా రేంజ్లో ఉంది. అంతకుముందు 299 దాకా వెళ్ళింది. ఇది లో లెవెల్ వచ్చి 191 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక 220 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇది ఇక స్కిప్ చేయొచ్చు. ఇది ఏదైనా 200 ఆ రేంజ్లో వస్తే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండే ఉంది ఇది కూడా. ఓకే ఓకే, నెక్స్ట్ ఐఆర్బి. సో ఐఆర్బి ఇన్ఫ్రా వచ్చి ఇది అంతకుముందు 62 ఆ రేంజ్ దాకా వెళ్ళిందండి. ఇప్పుడు లో లెవెల్ వచ్చి 54 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 58 రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్లో ఇప్పుడే కొంచెం పాజిటివ్ వస్తుంది. సో ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 76 ఆ రేంజ్ ఉంది. లో వచ్చి 45. సో మళ్ళీ 40-50 ఆ రేంజ్లో కూడా బై చేస్తానంటే ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది పెద్ద ఫేవర్గా ఏం లేదు. ఓకే ఓకే, సో చాలామంది ఇప్పుడు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, ఇన్వెస్టర్కి ట్రేడర్కి డిఫరెన్స్ ఏంటి? ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు? డిఫరెన్స్ ఏంటి? ఇంతకు ముందు ఏంటంటే అండి చాలామంది జార్గాన్ ఉండేది, ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తాము లేదా ఓన్లీ ట్రేడ్ చేస్తాం. సో ఇద్దరు నష్టపోతారండి. నా పాయింట్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేసినా నష్టపోతాం, ట్రేడ్ చేసినా నష్టపోతాం. రెండు చేయాలి. అంటే ఒక 70% 60% ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఉండి ఒక 30% ట్రేడింగ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి ఇన్వెస్టర్కి డబ్బులే రావట్లా. ఓన్లీ ఉన్న వాల్యూ అంతా క్యాపిటల్ అంతా ఎరోడ్ అయిపోతుంది. సో అలాంటి టైంలో ట్రేడర్కి డబ్బులు వస్తాయి. సో ట్రేడర్ అంటే ఏంటి? ఓన్లీ బై సైడ్ ఉండేవాడు ట్రేడర్ కాదు. మార్కెట్ తగ్గట్టుగా సెల్లింగ్ సైడ్ ఉండాలి, బయింగ్ సైడ్ ఉండాలి. రెండు పక్కల ఉండేవాళ్ళనే ట్రేడర్ అంటాం. సో ట్రేడింగ్ చేసుకోవటం ద్వారా ఏమవుతుందంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కూడా మనం క్యాపిటల్ కాపాడుకుంటూ సంపాదించవచ్చు. సో ఇప్పుడున్న డైనమిక్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు అందరం కూడా మార్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంటు, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు అని అంటే అవ్వదు. లేదు ఓన్లీ నేను ట్రేడర్ అన్నా కూడా సక్సెస్ అవ్వం. సో రెండు ఉండాలి. ఒక పోర్షన్, కొంత పోర్షన్ కంప్లీట్గా ఒక 30% అన్నా మనం ట్రేడింగ్కి పెట్టుకోవాలి అమౌంట్. ఆ ట్రేడింగ్లో రెండు పక్కల ఉండాలన్నమాట, సెల్ సైడ్ సో బై సైడ్ రెండు ఉండాలి. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మనం ఓన్లీ బయింగ్లో ఉంటానంటే డబ్బులు రావు. సో రెండు ఉండాలండి. సో ఇప్పటి నుంచి ఏంటంటే మన యొక్క కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ 10 yearsకి మారుతుంది మార్కెట్లో, అలాగే మారుతున్నాయి, అలాగే మైండ్ సెట్ మారుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త మైండ్ సెట్ మనం అందరం ఏంటంటే ఈక్వల్గా మనం రెండు పక్కల ట్రేడ్ చేసేటట్టు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి. ఓకే, సో ఈ ప్రత్యేకంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ స్పెషాలిటీస్ ఏంటి? స్పెషాలిటీస్ ఇదే మేడం, మేము అందరికన్నా ముందే ప్రాబ్లం ఏంటి అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మనం ట్రైనింగ్ ఇస్తాము. సో ఇప్పుడు ఇప్పుడు నా లాంగ్వేజ్లో మీకు అర్థమవుతుంది కదా. మెయిన్ ఏంటంటే చాలామందికి ఉన్న అపో ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తాను అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని ఒక 5-6 ఏళ్ళకి పెట్టుకుంటానంటే అది ఓకే. స్టాక్ మార్కెట్లో నేను మనీ సంపాదిస్తాను అన్న వాళ్ళందరికీ కూడా ఇది కంప్లీట్గా ఆ రెండింటి మీద గ్రిప్ ఉండాలి. అప్ సైడ్ తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్మాలి, ఎక్కువ రేట్లో అమ్మి తక్కువ రేట్లో కొనాలి. రెండు సైడ్లు ఉండాలి. దానికి 100% పర్ఫెక్ట్ ట్రైనింగ్ కావాలి. పర్ఫెక్ట్గా మనం రెండు నేర్చుకునేటట్టు ఉండాలి. అది నేర్పిస్తాం మీకు. ప్రాక్టికల్స్ మీకు చూపిస్తాము, అలాగే ఎలా చేసుకోవాలి చెప్తాము. ఆప్షన్స్లో మెయిన్ డిఫెన్స్ మెకానిజం అంతా ఆప్షన్స్లో ఉంది. అంటే మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది తెలియనంత కాలం మనం ఈ మార్కెట్లో సంపాదించలేం. ఓకే, అది మీకు కంపల్సరీ చెప్తాం మేము.
ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, నరేష్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సార్. నమస్తే అండి. ఓకే, స్విగ్గీ అండి. ఓకే, స్విగ్గీ రీసెంట్గా వచ్చింది సార్. ఇది స్విగ్గీ ఇప్పుడు 500 అలా ఉందండి ప్రజెంట్. ఇది అంతకుముందు 600 దాకా వెళ్ళి ఇప్పుడు డౌన్ అయింది. లో లెవెల్ వచ్చి 400. సో లాస్ట్ నిన్నటి నుంచే 50 పాయింట్స్ డౌన్ అయింది. లాస్ట్ 3 days నుంచి 100 పాయింట్స్ డౌన్ అయింది స్విగ్గీ. సో ఇది మళ్ళీ కూడా ఇంకా డౌన్ ట్రెండే ఉంది. కాబట్టి అతను ఇన్వెస్ట్ చేస్తే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ 400కి ఏమైనా వస్తే మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా వీక్నెస్ ఉంది ఇది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. చూసారు కదండి, ఇది ఇవాల్టి బిజ్ బస్. నమస్తే.